రక్షకుడు పుట్టి ఉన్నాడని. ప్రియసోదరా, నీ కొరకై ఆయన 30 సంవత్సరాలు ఒక వడ్లవాని కుమారునిగా పుట్టుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, 3.5 సంవత్సరాలు ఈ లోకంలో నీ కొరకై ప్రయాసపడి శ్రమ అనుభవించి నీ కొరకై కొరడా దెబ్బలు, తలకు మురికిరీటము, కాళ్ళకు చేతులకు 3 చీలలు, పక్కల బల్లెపోటు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడా దెబ్బలు తిని నీ కొరకు సహించిన వాడు యేసు ప్రభువారు. నువ్వు భరించగలవా? ఏదైనా తప్పు చేసి ఆ యొక్క కొరడా దెబ్బలు కొడుతున్నా, అయ్యో నన్ను ఎందుకు కొడుతున్నావు, అయ్యో నేను కాని తప్పేం చేశాను, చిన్న తప్పే చేశావు అని అంటావే. అయితే యేసు ప్రభువారు ఏ పాపం చేయలేదు, యేసు ప్రభువారు ఏ నేరం చేయలేదు. ఆయన గుడ్డివారిని బాగు చేస్తున్నాడు, కుంటివారిని బాగు చేస్తున్నాడు, కుష్ఠరోగులు బాగు చేస్తూ వచ్చినాడు, చనిపోయిన వారిని బాగు చేస్తూ వచ్చినాడు. ఆయన ఎందుకు శ్రమ పడాలా? ఆయన ఎందుకు చనిపోవాలా? ఆయన ఎందుకు సిలువ వేయాలా? కారణం ఏమి తెలుసా? ఆయన నీ కొరకే మౌనం వహిస్తూ వచ్చినాడు. ఆయన నీ కొరకు మౌనం వహించి ఆయన వీపును దున్నివారికి వీపును అప్పగించినాడు, గడ్డ పెరిగిపోయే వారికి తన గడ్డం అప్పగిస్తూ వచ్చినాడు, హేళన చేయవారికి ఆయన ముఖమును నేరుగా తీపిస్తూ వచ్చినాడు. ఉమ్మి వేస్తూ ఉంటుంటే, అయ్యా అమ్మా, ఒక తప్పు చేసిన వ్యక్తి మీద ఉమ్మి వేస్తే ఎంతో బాధపడతామే. ఏ తప్పు చేయనిటువంటి యేసు ప్రభువారి మీద ఉమ్మి వేస్తుంటుంటే ఆయన మౌనం వహిస్తూ వచ్చినాడు. ఈ ప్రేమ ఎవరు వివరించగలరు? ఈ ప్రేమను ఎవరు గుర్తించగలరు? అని యేసు ప్రభువారు తెలుస్తున్నారు. కారణం ఏమిటి తెలుసా? వివాదం అంటే నీ తప్పులన్నీ ఉన్నాయో నా తప్పులన్నీ ఉన్నాయో సరిచేసుకుందాం రండి అన్నప్పుడు, ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఆయన నీతిమంతుడిగా కనబడుతున్నాడు. మనము పాప డాగులతో, మలినముతో, అనేకమైన అబద్ధములు, మోసములు, కనరాని చూపులు, వినికిడి, లేనిపోని మాటలు మనం మాట్లాడుకొని ఆయన ఎదుట అపవిత్రులముగా ఉంటున్నా. ప్రియ సోదరి, ఇన్ని మనం చేసి ఉన్నా కానీ యేసు ప్రభువారు నీ కొరకై చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇంత ప్రేమను ఎవరు తెలియపరచగలరు? ఇటు ప్రేమను నీకు భూలోకంలో ఎవరు కనపరచగలరు? ఆ ఒక్క దేవుడు మాత్రమే నీ ఎడల ప్రేమ చూపిస్తూ వచ్చినాడు. ప్రియసోదరా, ఈ ఉదయకాల సమయంలో 2025 సంవత్సరం మొదటి దినాన్నే యేసు ప్రభువు నిన్ను ప్రేమించి ప్రేమ సువార్తను మీ దగ్గర తీసుకొచ్చినాడు. అంగీకరించు ప్రియసోదరా. అమ్మా, అయ్యా, మీకేమో కట్న కానుకలో ఏదో అడగట్లేదు, యేసు ప్రభువు నీ హృదయం అడుగుతున్నాడు. ప్రియసోదరా, సోదరి, ఇక్కడి నుంచి వెళ్ళక పూర్వము మీతో మేము బతిమాలుకునేది ఏంటంటే, యేసు ప్రభువారికి మీరు హృదయం ఇవ్వండి. అయ్యా అమ్మ, మీరు హృదయాన్ని బాగు చేస్తాడు. ఈ లోకంలో డబ్బు ఇచ్చే సమాధానము, నీ ఆస్తులు ఇస్తే